వెల్కమ్ టు అతిథి కిచెన్. నేను సంధ్య. ఇవాళ మన రెసిపీ మలై కేక్ అండి అండ్ మ్యాంగో మలై కేక్ ప్రాసెస్ చూసుకుందాం. ముందుగా ఒక బౌల్ పెట్టుకుని దాంట్లో నెయ్యి వేసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్తో కూడా చేసుకోండి, కొద్దిగా ఎక్కువ పడుతుంది. 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నాను కదా, మీరు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఇప్పుడు షుగర్ వేసుకుంటున్నానండి. షుగర్ పౌడర్, ఇది రెగ్యులర్గా మనం ఇంట్లో యూస్ చేసే షుగర్ని నేను ఈ విధంగా పౌడర్ చేసుకున్నాను మిక్సీలో. ఇప్పుడు దాన్ని ఇలా వేసేసి బాగా మిక్సర్తో కానీ స్పూన్తో కానీ ఇలా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనం ఇప్పుడు మైదా పిండి వేసుకుందాము. 1 కప్పు. మైదా పిండి వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా వేసుకున్నాను. ఇన్స్టెంట్గా కావాలి కదండి, అందుకనే నేను ఇది యూస్ చేశాను. 1 కప్పు మిల్క్ అండి. ఉండలు లేకుండా ఇది 1/2 కప్పు, ఫస్ట్ 1/2 కప్ వేసుకొని ఉండలు లేకుండా కలపండి. మన దోశ బ్యాటర్ లాగా ఉండాలి కన్సిస్టెన్సీ. ఇంకా మిగతా మిల్క్ కూడా పోసేసి ఇలా కలుపుకోండి. ఉండలు లేకుండా కలపాలి. ఇప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఒక బౌల్ తీసుకోండి, కేక్ తయారు చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక 2 డ్రాప్స్ నెయ్యి వేసి దాన్ని ఇలా బ్రష్ చేసుకొని దీంట్లో ఇప్పుడు మన కేక్ బ్యాటర్ ఉంది కదా, అది వేసుకుంటాను. ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నానండి. నేను పైన వరకు వేసుకోవట్లేదు, 10 మినిట్స్లో అయిపోతుందని. ఇప్పుడు మనం అవెన్ వాడట్లేదు కదా, ఒక కడాయి తీసుకొని దాంట్లో స్టాండ్ వేసుకొని ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుందామండి సిమ్లో. ప్రీ హీట్ అయిపోయిందండి మన కడాయి. దీంట్లో మనం ఏదైతే కేక్ వేసుకున్నామో ఆ బౌల్ను దీంట్లో పెట్టేసుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత మన కేక్ రెడీ అయిపోతుంది, 10 to 12 మినిట్స్ లోపల. నెక్స్ట్ ఇప్పుడు మలై రెడీ చేసుకుందాము. ఒక కడాయి తీసుకొని దాంట్లో 1/2 లీటర్ పాలు పోసుకుంటున్నాను. దాంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే అది కడాయికి పట్టుకోకుండా ఉంటుందని, దానంతట అదే మిల్క్ విడిపోతుందని వేసుకున్నానండి. దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇలానే. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను కొద్దిగా. కలుపుతూనే ఉండాలండి. ఒక 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసానండి నేను. చూడండి మన మలై దగ్గర పడింది, మనకు కావాల్సిన విధంగా వచ్చేసింది. నెక్స్ట్ మనం కేక్ దగ్గరకు వచ్చేద్దాం. కేక్ రెడీ అయిందా చూడండి. మన కేక్ రెడీ అయిపోయిందండి. చూడండి కిందంతా బ్రౌనిష్గా బాగా వచ్చింది. మన మలై కేక్ని రెడీ చేసుకుందాం. చల్లారిన తర్వాత ఇలా ఒక టూత్పిక్తో కానీ ఫోక్తో కానీ ఇలా గుచ్చండి. అది మలై అనేది లోపల వరకు వెళ్తుంది, చక్కగా జ్యూసీగా అవుతుంది. మన మలై వేసుకుందాము. ఈ విధంగా వేసుకున్న తర్వాత పిస్తా బాదంతో మీ దగ్గర ఏముంటే వాటితో గార్నిష్ చేసుకోండి. నేను పిస్తా బాదంతో గార్నిష్ చేస్తున్నాను. మన మలై కేక్ రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మ్యాంగో మలై కేక్
రెడీ చేసుకుందాము. నేను ఇంకోటి కూడా ఇలానే రెడీ చేసుకొని పెట్టుకున్నానండి బౌల్లో. ఇది ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో వేసుకుంటాను. సేమ్ అదే విధంగా ఫోక్తో కానీ టూత్పిక్తో కానీ ఇలా గుచ్చండి. ఫస్ట్ మలై వేసుకుందామండి. ఈ విధంగా మలై వేసుకున్న తర్వాత మ్యాంగో ప్యూరీ వేసుకున్నాము. నేను మ్యాంగోని పీసెస్ కింద కట్ చేసి మిక్సీలో వేసి కొద్దిగా షుగర్ వేసి ఇలా రెడీ చేసుకున్నాను. దాన్ని ఇప్పుడు దీనిపైన కేక్ పైన వేస్తున్నాను. బాగుంటుందండి ఇలా కూడా. కొంచెం గార్నిష్ కోసం పైనుంచి వేస్తున్నాను మలై. పిస్తా బాదంతో గార్నిష్ చేసేసుకుందామండి. బాగుంటుందండి, ట్రై చేయండి. జ్యూసీగా ఉంటుంది. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరూ ఇష్టపడతారు. మ్యాంగోతో పిస్తా బాదంతో గార్నిష్ చేసుకుందాము. మన మ్యాంగో మలై కేక్ కూడా రెడీ అయిపోయింది. అండ్ మన మలై కేక్ కూడా రెడీ అయిపోయింది. ఈ మలై కేక్ని 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. ఈ డిష్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.